ఎగ్జామ్ తో రన్ ఫర్ డ్రీమ్స్ జనవరి 4న హైదరాబాద్ టీ హబ్ లో 3K, 5K, 10K రన్ 10 లక్షల క్యాష్ ప్రైజులు, మెడల్స్, టీ-షర్ట్స్. ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి. బిగ్ టీవీ ఇప్పటి వరకు చేసిన సర్వేలన్నీ అంచనాలను అందుకున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రెస్ కార్డును మీ ముందుకు తీసుకొచ్చింది బిగ్ టీవీ. ఏపీలో 7.5 కూటమి పాలనలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, సీఎం, డిప్యూటీ సీఎం అలాగే వైఎస్ జగన్ గురించి జనం ఏమనుకుంటున్నారు, పోలవరం, అమరావతి నిర్మాణాలపై పబ్లిక్ రియాక్షన్ ఏంటి, సూపర్ 6 పై జనం ఏమనుకుంటున్నారు, ఇలాంటి కీలక విషయాలపై బిగ్ టీవీ అన్ని నియోజకవర్గాల్లోనూ సర్వే చేసింది. ఆ సర్వే వివరాలను మీ ముందు ఉంచుతోంది బిగ్ టీవీ. ఇప్పుడు నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన సర్వే రిపోర్ట్ని మీ ముందు ఉంచబోతున్నాను. ఏలూరు జిల్లా నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో టీడీపీ నుంచి కొలుసు పార్థసారథి పోటీ చేశారు. వైసీపీ నుంచి మేకా వెంకట ప్రతాప్ అప్పారావు పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో పార్థసారథి 12,378 ఓట్ల మెజార్టీతో విజయాన్ని సాధించారు. మరి కూటమి ప్రభుత్వం 7.5 పాలనపై ఈ సెగ్మెంట్ జనం ఏమనుకుంటున్నారు, ఎమ్మెల్యే పనితీరుకు సంతృప్తిగా ఉన్నారా, సీఎం పనితీరుకు ఎటువంటి రేటింగ్ ఇచ్చారు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాట ఏంటి, బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఎన్నికల సమయంలో ఈ నియోజకవర్గ ప్రజలకు పార్థసారథి ఇచ్చిన హామీలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే హామీలు. నూజివీడును ఎన్టీఆర్ జిల్లాలో కలుపుతామంటూ హామీ ఇచ్చారు. అలాగే నూజివీడులో రోడ్ల విస్తరణ చేపడతాను అని చెప్పారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ను తీసుకొస్తామన్నారు. నూజివీడు ఆర్టీసీ బస్టాండ్ను అభివృద్ధి చేస్తాను అంటూ చెప్పారు. మరి నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటి, నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఇవి. చింతలపూడి లిఫ్ట్ ప్రాజెక్టు పనులు చాలా నెమ్మదిగా జరుగుతూ ఉన్నాయి. భూసేకరణ సమస్యలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. పర్యావరణ అనుమతులు రాకపోవడం ఇంకో సమస్యగా కనిపిస్తూ ఉంది. అలాగే నూజివీడు బస్టాండ్లో అసౌకర్యాలే ఉన్నాయి, సౌకర్యాలను కల్పించాలి అని జనం అడుగుతూ ఉన్నారు. మామిడి ప్రాసెసింగ్ యూనిట్ ఈ నియోజకవర్గంలో అవసరం. మామిడి తోటలు ఎక్కువగా ఉంటాయి, మామిడి రైతులు ఎక్కువగా ఉంటారు. అలాగే సెగ్మెంట్లో రోడ్లు, డ్రైనేజీలు అధ్వానంగా ఉన్నాయి. ఇవి నియోజకవర్గంలో ప్రధానంగా ఉన్న సమస్యలు. ఎమ్మెల్యే పనితీరుపై నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు, పాజిటివ్గా ఉన్న అంశాలేంటి, నెగిటివ్గా ఉన్న అంశాలేంటో చూద్దాం. ముందుగా పాజిటివ్గా ఉన్న అంశాల గురించి మనం మాట్లాడుకుందాం. నూజివీడుకు 19 కొత్త లగ్జరీ బస్సులు వచ్చాయి. నూజివీడు, గన్నవరం ఓఆర్ఆర్పై పురోగతి కనిపిస్తూ ఉంది. అలాగే అగిరిపల్లి మండలంలో ఆలయానికి రోడ్డు కూడా వేశారు. తాగునీరు పైప్ లైన్ పనులు జరుగుతూ ఉన్నాయి. వరదలకు దెబ్బతిన్న చెరువు కట్టలకు రిపేర్ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ పాజిటివ్గా ఉన్న అంశాలు. అయితే నెగిటివ్గా ఉన్న అంశాలు ఏంటో చూద్దాం. ఇవి నెగిటివ్గా ఉన్న అంశాలు. నూజివీడు ఎన్టీఆర్ జిల్లాలో కలపకపోవడం ఒక సమస్య. నూజివీడుని ఎన్టీఆర్ జిల్లాలో కలుపుతాను అంటూ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు, అది నిలబెట్టుకోలేదు అని జనం అంటున్నారు. ఇక నూజివీడులో రోడ్ల విస్తరణ పనులు జరగకపోవడం ఇంకో ప్రధాన సమస్య. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజీపై ముందడుగు ఏది, ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చారు కానీ జనం అడుగుతూ ఉన్నారు. మరోవైపు నూజివీడు ఆర్టీసీ బస్టాండ్ను అభివృద్ధి చేస్తాను అన్నారు. ఆ అభివృద్ధి పనులు కూడా జరగడం లేదు. అలాగే పెద్ద చెరువు కట్ట పూర్తి స్థాయి రిపేర్లు చేయకపోవడం మరో సమస్య. ఇవి నెగిటివ్ అంశాలుగా కనబడుతూ ఉన్నాయి. మరి ఎమ్మెల్యే పనితీరుకు నియోజకవర్గ ప్రజలు వేస్తున్న మార్క్స్ ఏంటో ఒకసారి చూద్దాం. చాలా బాగుంది అని చెబుతున్న వారి సంఖ్య 10%గా ఉంది. బాగుంది అని 27.5% మంది చెప్తున్నారు. పర్వాలేదు అని 40% మంది జనం అంటున్నారు. బాగాలేదు అని 12.5% మంది జనం చెప్తుంటే అస్సలు బాగాలేదు అని 10% మంది జనం చెప్తున్నారు. అంటే దగ్గరగా 22% మంది జనం కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. 78% మంది ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరు ఎలా ఉంది అని అడిగితే చాలా బాగుందని 10% మంది అన్నారు. బాగుంది అని 17.5% మంది అన్నారు. పర్వాలేదు అని 40% మంది జనం చెప్పారు. బాగాలేదు అని 20% మంది జనం చెప్తుంటే అస్సలు బాగాలేదు అని 12.5% మంది జనం చెప్తున్నారు. అంటే 32% మంది కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటే 68% మంది ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్గా ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది అని అడిగితే చాలా బాగుందని 7.5% మంది అన్నారు. బాగుంది అని 20% మంది చెప్పారు. పర్వాలేదు అని 47.5% మంది అన్నారు. బాగాలేదు అని 15% మంది జనం చెబుతుంటే అస్సలు బాగాలేదు అని 10% మంది జనం చెప్పారు. అంటే 25% మంది కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటే 75% మంది సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రతిపక్ష నేత జగన్ పనితీరు ఎలా ఉంది అని అడిగితే చాలా బాగుందని 12.5% మంది అన్నారు. బాగుంది అని 17.5% మంది చెప్పారు. పర్వాలేదు అని 40% మంది అన్నారు. బాగాలేదు అని 17.5% మంది జనం చెప్తే అస్సలు బాగాలేదు అని 12.5% మంది జనం అన్నారు.
పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉంది అని అడిగితే చాలా బాగుందని 7.5% మంది అన్నారు. బాగుంది అని 25% మంది చెప్పారు. పర్వాలేదు అని 35% మంది జనం చెప్తుంటే బాగాలేదు అని 17.5% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగాలేదు అని 15% మంది జనం అంటున్నారు. ఇక నారా లోకేష్ పనితీరు ఎలా ఉంది అని అడిగితే చాలా బాగుందని 10% మంది అన్నారు. బాగుంది అని 25% మంది జనం చెప్పారు. పర్వాలేదు అని 37.5% మంది జనం చెప్తుంటే బాగాలేదు అని 15% మంది జనం అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 12.5% మంది జనం చెప్తున్నారు. అమరావతి పనులు పూర్తవుతాయనుకుంటున్నారా అని అడిగిన ప్రశ్నకు పూర్తవుతాయని 47.5% మంది జనం చెబుతుంటే కావు అని 17.5% మంది జనం అంటున్నారు. కావచ్చు అని 12.5% మంది జనం చెప్తుంటే తెలియదు అని 22.5% మంది జనం అంటున్నారు. అమరావతి కోసం అదనపు భూసేకరణ చేయాల్సిన అవసరం ఉంది అనుకుంటున్నారా అని అడిగితే చెయ్యాలి అని 30% మంది అంటున్నారు. వద్దు అని 25% మంది జనం చెప్తున్నారు. చేస్తే బాగుంటుందని 20% మంది జనం అనుకుంటుంటే తెలియదు అని 25% మంది జనం అంటున్నారు. ఇక పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది అనుకుంటున్నారా అని అడిగితే పూర్తవుతుందని 40% మంది జనం చెప్తున్నారు. కాదు అని 22.5% మంది జనం అంటున్నారు. కావచ్చు అని 20% మంది జనం చెప్తుంటే తెలియదు అని 17.5% మంది జనం అంటున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగితే పెరిగాయి అంటున్నారు 37.5% మంది. పెరగలేదు అంటున్నారు 25% మంది. పెరిగి ఉండొచ్చు అంటున్నారు 17.5% మంది. తెలియదు అంటున్నారు 20% మంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందనుకుంటున్నారా అని అడిగితే వస్తుందని 22.5% మంది చెప్తున్నారు. రాదు అని 25% మంది అంటున్నారు. రావచ్చు అని 20% మంది జనం చెప్తుంటే తెలియదు అని 32.5% మంది జనం అంటున్నారు. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందని అడిగితే పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 35% మంది జనం చెప్పారు. నారా లోకేష్ అయితే బాగుంటుందని 40% మంది జనం అన్నారు. తెలియదు అని 25% మంది జనం చెప్పారు. ఇవి నూజివీడ్ నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్, ఏపీ ప్రోగ్రెస్ కార్డ్. మరో నియోజకవర్గానికి సంబంధించిన సర్వే రిపోర్ట్ను మీ ముందు ఉంచుతాను.